యంగ్ గాస్పల్ మినిస్ట్రీస్ అనే యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వీక్షకులకు క్రీస్తు పేరట శుభములు. డిసెంబర్ 25నే క్రిస్మస్ ఎందుకు జరుపుకోవాలి? అసలు ఈ తేదీ బైబిలులో ఎక్కడైనా ఉందా అని చాలామంది అడుగుతుంటారు. నిజమే, బైబిలులో యేసు పుట్టిన తేదీ రాయబడలేదు. కానీ చరిత్ర ప్రకారం క్రీస్తు శకం 336వ సంవత్సరంలో మత గురువైన పోప్ జూలియస్ I మరియు అప్పటి రోమన్ చక్రవర్తి అయిన కాన్స్టాంటిన్ హయాంలో డిసెంబర్ 25వ తేదీని క్రీస్తు జన్మదినంగా అధికారికంగా ప్రకటించారు. అప్పటి నుండి రోమన్లు జరుపుకునే అన్య పండుగలకు బదులుగా క్రీస్తును ఆరాధించడానికి ఈ తేదీని అనగా డిసెంబర్ 25వ తేదీని ఖరారు చేశారు. అప్పటి నుంచి ఇదే ఆచారమైంది క్రిస్మస్ పండుగగా జరుపుకోవడానికి. వాస్తవానికి క్రిస్మస్ అంటే తేదీ కాదు కానీ క్రీస్తుని ఆరాధించడం, క్రైస్ట్ మాస్. ఆయన చరిత్రలో ఎప్పుడు పుట్టాడనేది ముఖ్యం కాదు, ఈరోజు మీ హృదయంలో పుట్టాడా లేదా అన్నదే ముఖ్యం. ఎవరి హృదయంలో అయితే యేసు క్రీస్తు జన్మిస్తారో వారు చీకటి నుండి వెలుగులోనికి, అసత్యం నుండి సత్యములోనికి, మరణము నుండి జీవంలోనికి నడిపించబడతారు. అటువంటి వారికి మీ జీవితంలో నిజమైనటువంటి వెలుగు నింపబడాలని, క్రీస్తు మీలో జన్మించాలని ఆశిస్తూ మీ అందరికీ కూడా యంగ్ గాస్పల్ మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానల్ తరపున క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. దేవుని యొక్క నామానికి మహిమ కలుగునుగాక. ఆమెన్.